चक्रमे विष्णुर्गोपादाभ्यः ततोभिर्वाणि धारयन् कर्माणि पश्यदयतो व्रतानि वश्वजे इन्द्रस्य यज्ञः सुखान् ॐ तद्विष्णो परमो भजगोदलावन्यन्ते सूर्यः इमेव चक्षुरा ददौ तद्विप्रासो विपन्यवो जागृवागो भस्म विन्दते विष्णोर्यः परमो पदौ पर्याप्य अनन्तरायाय सर्वो स्तोमोतिरात्रा महत्फलस्य सर्वस्य देवो नीलां देवी शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः गृणाहि ऋतवदे धवधराय मत्यैव यस्पदेरन्तिराचाणोऽस्तु ध्रुवां दिशां विष्णुवत्यघोरा शेषानासासो यामनोता बृहस्पतिर्मातरिष्वोदवायुस्सं दुभानवात अपेनो రామచంద్ర భగవానికి అందరూ చూస్తున్నారు, అందరూ చేసింది వింటూ ఉన్నారు, చెప్పింది వింటూ ఉన్నారు, అనుమానాలు ఎట్టూ ఉన్నారు. కానీ అక్కడ ఒక కూర్చున్న ముసలిబాబుకు ఒక అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఏంటయ్యా, ఎప్పుడే గాని భగవంతుని దగ్గర గాని తెలియని కార్యక్రమం కాడ సందేహం అనుమానం వస్తే అడగాలి. అయ్యా అభిషేకం చేస్తే పాలు వస్తుండ్రు, తేనె వస్తుండ్రు, పంచామృతాలు వస్తువులు బాగున్నాయి, పసుపు నీళ్ళు వస్తుండ్రు బాగున్నాయి, కుంకుమ నీళ్ళు వస్తున్నారు బాగున్నాయి, ఆ గడ్డి పెట్టినవు అయ్యా, ఈ గడ్డి ఎందుకు అమ్మా? అయ్యగారు వనవాసం చేసేది కదా, ఆ వనవాసంలో గడ్డిలే ఉన్నారు కాబట్టి ఆ గడ్డి తెచ్చి పెట్టిందని ఒక ధర్మ సందేహము అమ్మకు వచ్చింది. కానీ కొందరు అనుమానం వచ్చినా ఆకలి కడుపులు పెట్టుకునే ఉంటారు. ఆకలి చెప్తే ఆకలి తీరుతుంది, అనుమానం వస్తే అడిగితే అనుమానం తీరుతుంది. అమ్మ చక్కని ప్రశ్న అడిగింది. అవి గట్టి వేర్లు అంటారు. 108 రకాల మూలికల్లో జాజికాయ, జాపత్రి, కుంకుమము, గోరోజనము, కస్తూరి, పచ్చకర్పూరము, తెల్లాదాలు ఇలా సుగంధ ద్రవ్యాలన్నింటి వనమూలికలతో ఉన్నటువంటి 108 ఔషధంలో గంధక చూడాలు ఇటువంటి విశేషమైన ద్రవ్యాల్లో వట్టి వేర్లు. ఒకప్పుడు ఈ ఏసీ కూలర్లు లేనప్పుడు అంబాసిడర్ కారు మీద వట్టి వేర్లతో పడక వేసుకుంటారు. దాన్ని నీళ్లు కలిపితే కారు చల్లగా ఉంటుండే, కమ్మటి వాసన వస్తుంది. ఆ వట్టి వేర్లు నూనెలో వేసుకుని కరెంటుకుంటే కమ్మటి వాసనే కాకుండా జుట్టు చక్కగా ఒత్తుగా ఉంటుంది. అన్ని రకాల మూలికలు, ఆ మూలికల వల్ల శరీరం బలంగా ఉంటుంది. చిన్నప్పుడు పిల్లవాళ్ళు
పుట్టిన తర్వాత ఆ పిల్లడికి స్నానం చేసేటప్పుడు ముసలివాళ్ళు అప్పుడు ముసలమ్మ నూనె వేసి గట్టిగా రాకుతుంటే అయ్యో చిన్న పసిపిల్ల 20 రోజులు కూడా లేదు వెనకటి చేతులకి గట్టిగా రాకుతే చేతి రూపగా భయపడేటట్టుగా రాకుతూ ఉంటూ స్నానం చేపిస్తారు. కానీ ఆ రాకుడు ఎందుకంటే నా పిల్లవాడు పెరిగిన తర్వాత బలంగా ఉండాలని ఆ తల్లి అంత కఠినంగా చేతులు వెనకగానే కాళ్ళు వడిపెట్టి గట్టిగా రాకుతుంది. అలాగే భగవంతుణ్ణి విగ్రహం చెక్కేటప్పుడు కూడా అక్కడ ఉన్న రాముడు ఆ కడపకున్నటువంటి రాయి రెండు ఒక గుట్టకే ఊడిపోయాడు. ఆ కడప ఆ రాముతో అంటున్నాడా, అయ్యా రామచంద్ర ప్రభు నువ్వు ఆ గుట్టకే పుట్టిను నేను ఆ గుట్టకే పుట్టినా నన్నేమో తొక్కుతుండు నిన్నేమో మొక్కుతుంది ఏంటయ్యా అన్నట. అంటే రాముని విగ్రహం చెప్తుందట నువ్వు నేను పుట్టింది ఒకటే గుట్టకు ఒకటే పండదు కానీ ఒక ముక్క చేసి నన్ను కన్నుకో చెవులకు ఈ ఆకారం రావడానికి కొన్ని వందల వేల కోట్ల దగ్గర కొడితే నేను విగ్రహాన్ని తయారైనా అందుకే నన్ను మొక్కుతుండు. నువ్వు 4 గంటలకే అయ్యో అన్నావు కాబట్టి కడప నువ్వు తొక్కుతుండు అన్నారట. అంటే తల్లిదండ్రులు కానీ గురువులు కానీ మనల్ని కోపిస్తుండ్రు శిక్షిస్తుండ్రు అంటే మనం చక్కగా ఉండాలి తలెత్తుకొని బ్రతకాలని ఆ ఉద్దేశం చేత తల్లిదండ్రులు కానీ గురువులు కానీ కొన్ని కఠినమైనటువంటి మనల్ని ఇబ్బందులు చేస్తూ ఉంటారు. అటువంటి రామాయణంలో రాముడు ఊరికి రాలేడు. దశావతారాల్లో మధ్య వరాహ కూర్మ ఇలా దశావతారం ఎత్తుంటే రామావతారం విశేషమైన ధర్మ మార్గాన్ని చూపించడానికి కోసమై దశరథుని యొక్క పుత్రకామేష్టి యాగంలో చక్కగా తాను ఉద్భవించి తనతో పాటు శంఖ చక్ర గద అనంతుల్ని కూడా సోదరుడుగా పుట్టించుకున్నాడు. అక్కడ జానకీదేవిగా లక్ష్మీదేవి జననం చేస్తుంటే ఆ బాలరాముడు 3 అమ్మల ప్రేమ ఆదరణతో ఆనందంగా పెరుగుతూ విలువిద్యలన్నీ కూడా చక్కగా వశిష్ఠుని వద్ద నేర్చుకుని వీరాది వీరుడుగా అయిన తర్వాత ఆ యొక్క విశ్వామిత్ర మహర్షి దశరథుడి వద్దకు వచ్చి రామ లక్ష్మణుడు నాతో పంపి యజ్ఞ రక్షకులుగా పంపమంటే దశరథుడు అయ్యో 30 పత్సలాన్ని పిల్లలే రాక్షసులతో ఎలా పోరాడుతారన్నాడు. నీకు ఆ సందేహం అక్కర్లేదు. రాముణ్ణి నేను నా కుమారునిలాగా చూసుకుని విలువిద్యలని నేర్పుతాని ఆ యొక్క విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు తీసుకుని అలా వనంలో వెళ్ళి యాగరక్షణార్థమై వెళ్ళి ఒక చోట విశ్వసించి పడుకుని ఉంటే ఆ సమయంలో ఆ విశ్వామిత్రుడు వారిని సూర్యోదయ గ్రామీణ హక్కంలో చెప్తున్నాడట. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్య ప్రవర్తతే ఉత్తిష్టమర్షాత్ఫలం కర్తవ్యం దైవమాన్వితం. ఏదైతే పని చేస్తామనుకున్నామో ఆ పని చేయడే మన కర్తవ్యము. అందుకోసమే పొద్దుక్కల పండగయ్యా తొందరగా లేవయ్యా కౌసల్య పుత్రుడైన రామచంద్ర అని విశ్వామిత్రుడు లేకపోతే కర్తవ్యాన్ని కూడుకుని ఆ విశ్వామిత్రుని దగ్గర అన్ని విద్యలు నేర్చుకొని అతి బలాన్ని మంత్రాలను ఆ విద్యను కూడా నేర్చుకుని అనేక రాక్షస సంహారం చేసి యాగాలను ఋషులను రక్షించినటువంటి రాముడు అలా వెళ్తూ జనక మహారాజు నివాసమైనటువంటి నిద్రానగరాన్ని చేరుకున్నారు. ఆ నిద్రానగరంలో ఆ యొక్క సీతాదేవి స్వయంవర ఏర్పాటులో అనేక రాజాదిరాజు చక్రవర్తులందరూ కూడా వచ్చి ఆ స్వయంవరంలో పాల్గొంటూ ఉన్నారు. ఆ సందర్భంగా ఈ యొక్క విశ్వామిత్రుడు తన యొక్క వెంట రాముని లక్ష్యం తీసుకుని వెళ్తూ ఉంటే అంతఃపురంలో కవాటం నుండి కిటికీ నుండి సీతాదేవి రాముడు చూసిందట. ఆజానుబాహు అరవింద బలాయదాక్షము ఆజానుబాహుడి కమలాల్లాంటి కన్నులు కలిగిన నీలవీరస్యాలైనటువంటి రాముని చూసి ఆహా ఎంత బాగున్నాడయ్యా ఈవే ఇతడే నాకు భర్త అయితే బాగుంది కదా అని తన యొక్క కులగురుని అడిగితే ఆమె చెప్పిందట. ఎప్పుడైతే కన్య యొక్క కామితం అంటే కోరిక తీరాలంటే కాత్యాయని వ్రతం చేయాలి అన్నారు. వెంటనే ఆమె సాక్షాత్ గౌరీదేవిని పూజించి
కాత్యాయని నౌత్యం శంకర ప్రియమాలని వివాహ వాక్యం ఆరోగ్యం నేను కోరుకున్న త్వరగా అయ్యేటట్టు దీవించవమ్మా అని కాత్యాయని వ్రతాన్ని చేసుకుని ఆ శివధనస్సు ఎత్తిన వారికి తన కుమార్తెలు ఇస్తానగా అందరూ అహంకారంతో ఎత్తుతూ ఉంటే ఈమె చేసిన కాత్యాయని వ్రత ప్రభావం వల్ల రాముడు మాత్రం అందరిలాగా అహంకారంతో శివధనస్సు ఎత్తుతానని వెళ్ళకుండా శివధనస్సును ముమ్మారు ప్రదక్షిణ చేసి నమస్కరించి ఆ శివధనస్సు ఎత్తుపోతుంటే ఆ ధనస్సులో ఉన్న శక్తి అంతా కూడా రాము చేతిలోకి వచ్చినగా ఆ సీతాదేవి చేసిన కాత్యాయని వ్రతం వల్ల. అందుకే ఆయన సులభంగా శివధనస్సు ఎక్కువ పెట్టాడు, విరిచాడు, సీతను పొందాడు. అంటే అక్కడే నా పతి కావాలని కోరుకున్నాను సీత. అంతటి మహాసాధ్వి సీతాదేవి సాక్షా లక్ష్మి ఆ ఆదర్శమూర్తైన రాముడు విష్ణు. అటువంటి రామావతారంలో ఆ యొక్క రాముడు ఇష్టపడి కోరుకున్నటువంటి సీత మెడలో తాళి కట్టే శుభవేళనే కళ్యాణోత్సవం. అందరూ అనుకుంటారు కన్యాఘాత అంటే ఏదో, కానీ మిథిలా నగరానికి దశరథ మహారాజు సైన్య బలగాలతో వెళ్ళగానే ఆ జనక మహారాజు స్వాగతం పలకడానికి ఎదురుగా వస్తే దశరథుడు వెళ్ళి జనకుడికి బాగా నమస్కారం చేశాడట. ఆ జనకుడు ఉద్యోగంగా ఏమంటే మీరు అబ్బాయి పక్షం వారు, అందులో దశరథ మహారాజు నేను కన్యాఘాతను నాకు కాలు మొక్కడం ఏంటయ్యా అంటే ఇచ్చేవాడు ఉంటేనే పుచ్చుకునేవాడు, నీవే పిల్లలేకపోతే మేమెక్కడ వెతుకుంటావు కన్యాఘాతు. అందుకే నీవు గొప్ప కాబట్టి నీకు నమస్కరిస్తున్నానని సంస్కారాన్ని నేర్పింది రామాయణం. దశరథులంతటి వారే బియ్యంకుల వారు ఇచ్చేవారికి నమస్కరించాడంటే ఈ కలియుగంలో మనం ఎలా ఉన్నాం? మా ఇంటికి వచ్చినా నీవే మొక్కు, మీ ఇంటికి వచ్చినా నీవే మొక్కు అనే స్థితిలో ఉన్నా. కానీ ఇచ్చేవాడు లేకుంటే దానం తీసుకునేవాడు లేడు, మరి ఇచ్చేవారున్నా పుచ్చుకునేవాడు కూడా ఉంటారు. కాబట్టి కన్యా వరయతో రూపం ఇష్టపడ్డ వారిని కోరుకున్నది కాత్యాయని వ్రతం చేయడం వల్ల రాముడు పది అయ్యారు సీతకు. అలాంటి దశరథ రాముని యొక్క కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఆ కళ్యాణం వీక్షించడానికి కన్యాదానం స్వీకరించి వచ్చిన దశరథుడు జనక మహారాజు నమస్కరించి ఆ కన్యాదానం స్వీకరించాడు. అందుకే కన్యాదానం చేసే కలియుగంలో కూడా మానవ కళ్యాణంలో కూడా కన్యాదానం చేసేటటువంటి మామగారికి కంకణం ఆచార్యుడు కట్టేటప్పుడు ఒక మంత్రం చదువుతాడు, ఏనవత్తో భలే రాజా దానవేంద్ర మహాబల. కన్యాదానం ఇచ్చేవాడు నువ్వు సామాన్యుడు కావయ్యా, బలి చక్రవర్తి తాను చస్తున్నానని తెలిసి కూడా భావానికి దానం ఇచ్చాడు భూదానం. శివ చక్రవర్తి పౌరాన్ని రక్షించడానికి కోసం తన తొడలు కోసి మాంసాన్ని దానం ఇచ్చాడు. కర్ణుడు ఇంద్రుడే వచ్చేవాడు నా కవచకుండలాలు అడుగుతాడని తెలిసినా కానీ దేహేని సురాధిపతి ఇంద్రుడే నా ముందు చేజాడుతున్నాడని తన కవచకుండలాలు దానం చేసిన వాడు. అటువంటి ప్రాణానికి భయపడకుండా కన్యా ఆ యొక్క దానాలు చేసిన వారికన్నా శ్రేష్ఠ దానం ఏదయ్యా అంటే కన్యాదానం. కాబట్టి ఆ బలి చక్రవర్తి కన్నా ఆ శివ చక్రవర్తి కన్నా ఆ యొక్క కర్ణుల కన్నా గొప్పవాడయ్యా నీ కూతురు నాకు కన్యాదానం చేస్తున్నావు అనే మంత్రాన్ని ఎనగొట్టో రాజా దానవేంద్ర మహాబల అంటే ఆ కన్యాదానం కల్పన వద్ద ఈ రోజు పట్టాలు కూడా కోమల వస్తురాజమణి గారు పుణ్యమా అని ఈ క్షణం వరకు మనం రాముని భక్తులం. కానీ కళ్యాణానికి ఇచ్చేసిన వారందరికీ రామ బంధువులం, భగవత్ బంధువులం. కర్తాలు వాసులందరూ కూడా ఈ రోజు సీతాదేవి మీ బిడ్డగా భావించి రాముడే మా అల్లుడని ఆ రాముడికి కన్యాదానం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రాముడు ఎవరయ్యా? కర్తారు భక్తులందరికీ అల్లుడు. చెప్పండి, అల్లుడు ఏంటంటే కాదంటారా? అందరి అదృష్టాన్ని కర్తాల వాసులకు అందిస్తున్నటువంటి దంపతులకు ఆశీస్సులు చెప్తూ ఇంకా భక్తులందరూ కూడా వస్తుందా అని భగవంతుడు నియమంతుడు నిరీక్షిస్తున్నా భక్తులందరూ కూడా కళ్యాణాన్ని కమనీయంగా వీక్షించడానికి రావాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా భగవత్ ప్రసాదాన్ని స్వీకరించి భగవత్ బంధువులమై స్వామి యొక్క దివ్య కళ్యాణ లీలా వైభవాన్ని వీక్షించాలని, స్వామి కృపాకటాక్ష పొందాలని, తత్ ప్రసాదాన్ని అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించాలని కోరుకుంటూ కొద్ది క్షణంలో చక్కగా స్వామివారు మంగళ స్నానం ఆచరించారు. చక్కని పట్టు దీపాంబరాలతో స్వర్ణాభరణాలతో అలంకరింపబడుతున్నాడు. ఆ కొద్దిసేపట్లో మనమందరం కూడా ఒక్కసారి రామనామ చేత నోరున్నోలే అనాలన్నా, నోరు లేని వాళ్ళు ఎవరనద్దు, మొదలైనా ఆడలేనా, నోరున్నోళ్ళు మాత్రమే అనాలి.
నోరు లేనోళ్ళు భగవంతుడు నోరు ఇవ్వలేదా అనకండి. నోరు ఇస్తేనే అన్న, చేతులు ఇచ్చిందా నమస్కారం చేద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, సీతా రామ కళ్యాణం. సీత అంటే ఆడనే ఉన్నది కదా అని ఆడవాళ్ళే అంటుడు. రాముడే ఎక్కడ ఉన్నాడు కానీ రాముడు అంతగా ఉన్నాడయ్యా. రామనామంలో పవిత్రత ఏంటో తెలుసా? వైష్ణవపరమైనటువంటి విష్ణు భక్తులందరికీ కూడా పరమ పవిత్రమైంది అష్టాక్షరి మంత్రం నమో నారాయణాయ. అందులో జీవాక్షరం రా. ఆ రాతి శక్తే నయనాయ అర్థం లేని పదం అవుతుంది. పరమ శైవ భక్తులైనటువంటి శివభక్తులందరికీ కూడా పరమ పవిత్రమైన మంత్రము ఓం నమ శివాయ. ఈ నమ శివాయలో జీవాక్షరం మా. మాటి శక్తే శివాయ ఏమి ఉండదు. ఇందులో రా, అందులో మా రామ. రా అన్నప్పుడు మీ నోట్లో నుంచి నోరు తెలిసి ఉంటుంది, చేసిన పాపాలన్నీ బయటపోతుంది. మా అన్నప్పుడు మూసుకొని మళ్ళీ తెలుసుకుంటుంది. కాబట్టి ఈ పాపాలన్నీ బయటపడాలి. బయట పాపాలని మనకు ఏమి రాకుండా నోరు అలా తెలుగుల దగ్గర రావాలి. అందుకే రామనామము తారకనామైంది. అందుకే మొరాల అంటాం. శివునికి అదే విష్ణువుకు ఇద్దరికీ అనుసంధానమైనటువంటి రామనామమే. అందుకే శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ పుత్రుంజం రామన 1000 మాటలు చదివినట్టేనట ఒక్కసారి రామ అంటే. అందరూ అందామా? ముసలు అనంతరి వెళ్ళకు అందరూ నోరున్నారు బాబు. ఎలక్ట్రీషియన్ వీడియోగ్రాఫర్ నోరు అన్నాయన. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓ రామ ఓ రామ ఓంకార రామ, ఓ రామ ఓ రామ ఓంకార రామ, కళ్యాణ రామ కోదండ రామ, కళ్యాణ రామ కర్తాలు రామ, ఆనంద రామ గణిత గుణధామ, ఆనంద ఆనంద రామ గణిత గుణధామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 ఆనంద రామ అయోధ్య రామ, ఆనంద రామ అయోధ్య రామ, శ్రీరామ శ్రీరామ సీతా రామ, శ్రీరామ శ్రీరామ సీతా రామ, శ్రీరామ జయ రామ సీతా రామ, శ్రీరామ జయ రామ సీతా రామ, ఆనంద రామ అయోధ్య రామ, ఆనంద రామ అయోధ్య రామ, ఓంకార రామ ఓ రామ ఓ రామ, కళ్యాణ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామచంద్ర భగవానికి. ఈ రామనామం అంటే ఏంటి పుణ్యమని ఆ నారాయణుడు సమక్షంలో నారదుడు వెళ్ళాడు. రామనామం కిం ప్రయోజనం అని ఆ రాముని నామాన్ని చదివితే ఏం లాభమయ్యా అని నారదుడు విష్ణు పరమాత్మను అడిగాడట. ఆ విష్ణు అన్నాడు, నేను చెప్పడం బాగుంటుందయ్యా, కర్తాలు వెళ్ళు, అక్కడ ఒక రోడ్డు మీద పేడ పట్టది, ఆ పేడలో ఒక క్రిమి, పేడలో పెండలో పురుగు, ఆ పురుగును అడుగు అన్నాడు. ఎవయ్యా నారాయణ, నిన్ను అడిగితే సమాధానం ఇయ్యక అక్కడ అడిగా అంటే నువ్వు వెళ్ళి అడగవయ్యా అన్నాడు.
అక్కడికి వచ్చి ఆ పెంటను అటు ఇటు జరిపి అందులో పురుగును మంత్రజలం చల్లి ఏ కీలకమా పెంటలో పురుగా రామ అంటే ఏం పుణ్యమో అని ఆ పురుగు అక్కడ చచ్చిపోయిందట. మళ్ళీ పరిగెత్తులు ఎక్కడ అడిగాడు. సరే అక్కడ చచ్చిపోయింది కానీ ఇప్పుడే ఆ ఊర్లో ఒక రైతు ఇంట్లో ఆవు పిల్లలు జన్మించబోతుంటే ఆ పిల్లని అడుగుతాడు. అక్కడికి వెళ్ళాడు. హే గోవత్స, ఓ ఆవు పిల్ల రామ అని అంటే పుణ్యం అనగా ఆవు పిల్ల కూడా చచ్చిపోయింది. అక్కడే మళ్ళీ నారాయణ అడిగాడు. ఇప్పుడు అట్లా కాదయ్యా, చక్కగా రాజుకు రాజకుమారుడు పోయి పుట్టింది అక్కడ అడుగు అంటే ఆ రాజకుమారుడు పుట్టిన వాడిని కూడా అడిగాడట. రామా, హే రాజావత్స, ఓ రాజుకొడుగా నీవు రామ అంటే పుణ్యం అంటే చెప్పువయ్యా అంటే ఆ శిశువు కూడా అక్కడికి మరణించాడట. ఆ తరువాత నాలుగు పరిగెత్తి నారాయణుని క్షమాడుగా ఏవయ్యా ఎక్కడ రావా అంటే అక్కడ చచ్చిపోతాడు కదా అంటే నీకు అర్థం కాలేదా, అన్ని జన్మల్లో నికృష్టమైన జన్మ పెంటలో పురుగు. ఆ జన్మలో రామనామం విన్నది కాబట్టి అక్కడికి ఆ చండాలమైన జన్మ పోయింది. మంచి ఉత్తమమైన పశు జన్మ ఆవు పిల్లగా పుట్టింది. అక్కడ కూడా రామనామం విన్నది, అక్కడ కూడా మోక్షం పొందింది. శ్రేష్ఠ అవతారమైనటువంటి జన్మ మానవ జన్మ. ఆ మానవ జన్మ ఉత్తమమైన జన్మ రాజజన్మ. ఆ రాజజన్మలో కూడా పుట్టింది, అక్కడ కూడా రామనామం విన్నది ఆ ఆత్మ కాబట్టి జన్మ బంధ రాహిత్యమైపోయింది కాబట్టి జన్మ లేకుండా మోక్షమే లభించింది. అంతటి పరమ పవిత్రమైనటువంటి రామనామాన్ని ఈరోజు అందులో చైత్ర శుద్ధ చతుర్దశి చంద్రుని వారమైనటువంటి సోమవారం మధ్యాహ్న వేళలో రాముడు పుట్టింది ఎప్పుడయ్యా అంటే అక్షిత్ లగ్నంలో, ఆయన కళ్యాణం ఎప్పుడయ్యా అంటే అక్షిత్ లగ్నంలో 11:51 నుండి మొదలు పెడితే 12:56 దాకా ఈ ముహూర్తంలో స్వామి కళ్యాణం జరుగుతుందట. కాంచనం సర్వత్ర ఆ వీక్షణం వల్ల మనము మన కుటుంబం కూడా సమస్త ఆనంద సుఖ జీవనం. ఇందాకే చెప్తే 100 సంవత్సరాలు సగం నిద్రపోతే సగం బాధ్యతలకు సగం ఈర్ష్యా దేశాలకు పోతుంది, సగం మిగిలింది ఏముంటుందంటే 6 వత్సరాలు. ఆ వత్సరాల్లో కనీసం భగవత్నామాన్ని మానవ సేవ, మాధవ సేవ, భగవత్ సేవ చేసి గోసేవ చేసి ఈ జన్మ చరితార్థం చేసుకుందామని కోరుకుంటూ సీతారామచంద్ర భగవానికి చక్కగా ఉత్సాహం స్వాములు కొద్ది క్షణాల్లో కళ్యాణోత్సవం ఆరంభం చేసుకుందాం. కీర్తనలైన